సెయింట్ మేరీ స్కూలా? ఇవాళ బంటిగాడికి జ్వరం, స్కూల్కి రాడు. నేను వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. నువ్వు రోజు ఇలాగే స్కూల్ కి డుమ్మా కొడుతున్నావా? లేదమ్మా, అప్పుడప్పుడు తమ్ముడితో ఫోన్ చేస్తున్నా. ఏమండి ఆగండి, ఇలా కలిదిరిగే బదులు 4 అబద్ధాలు ఆడి రావచ్చు కదా. నిన్న పక్కింటోడితో సినిమాకి ఎందుకు వెళ్ళావే? నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదా, నువ్వే కదా అబద్ధాలు ఆడమని చెప్పావు. మీ నిజాయితీ చూస్తుంటే కళ్ళ ముందు బుల్లెంకమ్మ ఆస్తి కనపడుతుంది. కనపడడం కాదే, నువ్వు బుల్లెంకమ్మని కని పెట్టాలి. హలో, నేనయ్యా లాయర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఆడపిల్ల ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది? ఆడపిల్ల పుట్టాలని అబద్ధాలు వ్రతం చేస్తున్నాను. వ్రతాలు ఉపవాసాల వల్ల పని జరగదయ్యా. వెంటనే ఆడపిల్లని కనండి, లేదంటే కోడూరు బుల్లెంకమ్మ గారి ఆస్తి మొత్తం అమలాపురంలో ఉండే అనాథశరణాలయానికి పోద్ది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వనండి. అదే ప్రాబ్లం వస్తే నా భార్య పిల్లలు కలిపి అనాథ శరణాలనే జాయిన్ అయిపోతాం. నమస్కారం అచ్చయ్య గారు, కొంచెం ఆగండి చెప్తాను. ఆగమంటున్నాడు ఏంటి? కాఫీ ఇవ్వటాక కంప్లైంట్ ఇవ్వటాక? ఆగాను. ఏం చెప్తావు? మొన్న మర్డర్ కేసు ఏమైందండి? మూసేశాం. ఆ రోజు అనవసరంగా మీ ఫ్రెండ్స్ ని అపార్థం చేసుకున్నానయ్యా. వాళ్ళు క్రిమినల్స్ కాదయ్యా, సింగర్స్. ఫస్ట్ లో నేను అలా అనుకున్నా అండి. వాళ్ళు వాయించే గిటార్ లో ఏం ఉండదు అనుకుంటున్నారు? తీగలు కాదు, గన్ ఉంటది. వాళ్ళు వాయించే ఫ్లూట్ లో ఏముంటది అనుకుంటున్నారు? అన్నాలు కాదండి, లాగితే కత్తి ఉంటది. పెద్దోరు మిమ్మల్ని అనకూడదు కానీ ఓ మాట అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? మీరు పెద్ద ఎదవన్నారు ఎదవని. లేకపోతే ఏంటండి, పాటలు పాడడం ఈజీగా మద్దలు చేస్తుంటారు, టైం పాస్ కి రేపులు కూడా చేస్తుంటారు. అంత కామాందులా? మందేశాక కామాందులేనండి. మ్యూజిక్ ముసుగులో మటలు చేస్తారా? మేం మటలు చేయడం ఏంటండి? చెప్పురాను బాబు. చెప్పాను కదండి, వీళ్ళు మద్దలు చేయరని. చూసారా ఎంత కరెక్ట్ గా చెప్పాడా? రేపులు చేసిన తర్వాతే మద్దలు చేస్తారు. రేపులు చేసి మటలు చేస్తున్నావా? నుండే ముందు కిడ్నాప్ చేస్తారండి, తర్వాత మిగిలిన 2 చేస్తారు. ఎస్ఐ గారి దగ్గర ఇలా బుక్ చేస్తున్నాడు రాను బాబు. నేను ఎప్పుడు ఉల్లిపాయలు కోసుకుని కత్తి కూడా ఆడలేదు కదా. మొన్నే కదరా ఏటకొడ వాళ్ళు కొన్నారు. ఇంకా గన్ల బాంబులు కొన్నాం. అవి నిన్న తెచ్చారు. ఎస్ఐ గారు అన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఆట పెట్టిందామని ఎస్ఐ గారితో చెప్పవే బాబు. అలా చెప్పి చట్టాన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదురా. రావణ బాబు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను. ఎస్ఐ గారు బొక్కలో తోసేలా ఉన్నారు. ఏంట్రా అక్కడ గుసగుసలు? అబ్బాయి ఏం లేదండి, తలుపులేసి మిమ్మల్ని లేపేద్దాం అన్నాడు. ఈ నా కొడుకుల్ని కొల్లపరచండి. ఎక్కడైనా కొట్టండి, తల మీద మాత్రం కొట్టండి. సిగ్గా కాదు, విగ్గు ఊడిపోద్ది. నీ అబ్బాయి ఏంట్రా బాధేస్తున్నాడు? పెట్టిన ఈ రకంగా బుక్ వీడాడు. వీడు మా ఎదురింట్లో ఉంటాడండి, చూడడానికి ఇలా ఉంటాడు కానీ ఏపీలో కల్లా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అండి. వీడికి వచ్చే కాంట్రాక్ట్లన్నీ వీళ్ళకి అప్పచెప్తుంటాడండి. వీడు వాటం చూడగానే అనుకున్నాను ముందు అమ్మా ఎప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను గానీ బయటికి వెళ్ళేటప్పుడు తలుపులకు తాళం వేసి వెళ్ళాలని జ్ఞానం లేదా? ఎదవలంతా రూమ్ లోనే ఉన్నారు కదే. ఎక్కడ తెచ్చారు? ఇక్కడ. నమస్కారం అమ్మా. చేతులతో పెట్టడం లేదని ఏమి అనుకోద్దమ్మా. ఈ దెబ్బలేంట్రా? ఏం జరిగింది? ఆ రమణ బాబు గారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని నోటుకొచ్చినవని వాగాడు. దాంతో ఎస్ఐ తుల్లపడిచేశాడు. కన్నీళ్ళు తుడుచుకోరు. థ్యాంక్స్. మ్యాటర్ తెలిసి జస్ట్ ఇప్పుడు వదిలేడు. వాడితో స్నేహం చేయొద్దని వచ్చినప్పుడల్లా చెప్తాను అన్నాను, వింటేగా? పదండి, కాఫీ పెట్టిస్తాను. కాఫీ వద్దమ్మా, వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. నువ్వు చాలా ఫ్రెష్ గాను, నేనేం కుమ్మలగా? విగ్గు తీస్తే తెలుస్తుంది. అలాగే చచ్చాను. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నా? పద్మశ్రీ వచ్చిందిరా. బాబాయ్, అంత పెద్ద అవార్డే నువ్వేం సాధించావని ఇచ్చారా? పద్మశ్రీ అంటే అవార్డు కాదురా, మరి మా పక్కింటి ఆంటీ. పాత సామాన్ కొంటాం, పేపర్లు కొంటాం, ఖాళీ సీసాలు కొంటాం. ఏమంటారా నువ్వు? పొద్దుటే చెరువు గట్టి దగ్గర గాడిదలా గరుస్తున్నావు. ప్రతి సోమవారం వచ్చి వీళ్ళ దగ్గర ఖాళీ సీసాలు కొంటాం. మా దగ్గర ఖాళీ సీసాలు లేవు. అవునవును లేవు. ఏ సీసాలు రా? మందు సీసాలమ్మా. అదేనమ్మా, దగ్గుమంది సీసాలు. లేవని చెప్తున్నా ఎలా? ఏందన్నా గిట్లా పరేషాన్ చేస్తారు? మీరే ఫోన్ చేసి ఇంట్లో 30 బీట్ సీసాలు 20 బ్రాండీ సీసాలు ఎచ్చి తీసుకుపోమన్నారు కదన్నా. ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నారు, మజాక్ చేస్తారు అన్న. మా వాళ్ళు తాగుబోతులా? తాగుబోతులు కాదమ్మా, గజ గజ తాగుబోతులు. ఒరేయ్, నువ్వు చెప్పింది నిజమైతే అమ్మా ఆ సీసాలని నీకు ఫ్రీగా ఇచ్చేసి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను రా. అయితే చూసుకోమ్మా. ఏమిట్రా సీసాలని? ఈ బ్రాండీ బాబీ తాగుతాడమ్మా. అప్పుడప్పుడు దీంట్లో గుళముగులు తాగుతాడమ్మా. అందుకే ఈడు గొంతుకు ఆడగొంతుకు ఈ రమ్ము
సుధాకర్ తాగుతాడమ్మా. జలుబు చేసినప్పుడే తాగుతాను. జలుబు చేస్తే అప్పుడు విక్స్ రాసుకుంటాడు. అది రాసుకునే తాగుతాను. ఇంతకీ మా గోపి ఎంత అవుతాడు బాబు? చిచ్చి నేను ఏ బ్రాండ్ తాగను. కరెక్ట్ అన్నాడమ్మా. చాలా థ్యాంక్స్ అరే. ఈయనకు ఏ బ్రాండ్ నచ్చదమ్మా. ఎంత కరెక్ట్ గా చెప్పావు. అన్ని బ్రాండ్లు కలుపుకుంటాడమ్మా. వచ్చేస్తుంది మీ అమ్మగారు సంపేసిలో ఉందరా బాబా. అసలు ఎందుకు వచ్చినట్టు? చల్లన్న సింగంలో కళ పరీక్షించుకోవడానికి వచ్చిందిరా. ఆ పరీక్ష ఏదో చేయించి తొందరగా మీ ఊరు బస్సు ఎక్కించారా బాబు? నీకు కనబడతానా? ఒరేయ్, నేను రైల్వే డిపార్ట్మెంట్ ని మోసం చేశాను రా. ఎలా మోసం చేసావురా? ఊటీకి టికెట్ కొని రైలు ఎక్కడ మానేశాను రా. ఏదో రోజు నిన్ను జూలో పెట్టేయాలరా. నేను వచ్చింది అక్కడి నుంచే కదరా. ఒరేయ్, మళ్ళీ మీరందరూ తాగినట్టుగాని తెలిస్తే తాటు తీస్తాను. తాగలేవే పద, బస్సు టైం అవుతుంది. నాకు కొంచెం పోయిరా. ఎంత పెగ్గో అందపోతే ఎక్కడ బాబు తినేస్తాడా? ఆల్కహాల్ తో పాటు బ్యూటిఫుల్ గర్ల్ ఉంటే భలే ఉంటదిరా. ఉంది, వచ్చింది. సుగుణరా. అయ్యో ఫ్లాష్ బ్యాక్ లో తిరిగిపోలేదు బాగా ఉన్నారు బాబు. ఆ దోసులు చేయడానికి వచ్చానురా. కక్కండి. ఇంకా మొదలే పెట్టలేదు. అప్పుడు ఏం కక్కుతాం? కక్కమంటుంది డబ్బులు. నా పెగ్ ఎక్కడ, నా మంచింగ్ ఎక్కడ? పెగ్గ ఎక్కడ మంచిగా అక్కడ. సాలిడ్